సాధారణంగా రైతులుకి వాళ్ళ పిల్లలకి అంటే ఆళ్ళు చనిపోతేనో, లేకపోతే ఆళ్ళు బతికుండగానే ఆళ్ళ పిల్లలకి భూములు ఇవ్వాలంటే ఎవరైనా సరే, రైతనే కాదు ఎవరైనా సరే 1% రిజిస్ట్రేషన్ ఛార్జ్ మామూలుగా కట్టాల్సిందే. ఇంకో 1% ఆళ్ళు కమిషన్ రూపంలో తీసుకుంటారు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఒక రూ. 10,00,000 ఉందంటే గనక ఆటోమేటిక్‌గా రూ. 10,000 కట్టాల్సిందే. ఆ డబ్బులు లేక రిజిస్ట్రేషన్‌లు చేయకుండా ఆగిపోయి చేతి కాగితాలు రాస్తే, ఆ కాగితాలని ఇప్పుడు ఆహ్, అమలు చేయమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లంచాలు తింటున్నారు. అధికారిక రిజిస్ట్రేషన్ కాకపోతే వాళ్ళకి లంచాలు ఇచ్చి చేయించుకోవాలి. అదో పెద్ద తలనొప్పి అవుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ 10,00,000 లోపు అయితేనేమో రూ. 100, 10,00,000 దాటితే రూ. 1,000. ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. వాస్తవంగా 2021కి ముందు ఆ సిస్టమ్ ఉండేదట. వారసత్వం సంక్రమించిన వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు భాగ పంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ విలువలో అధిక విలువ కలిగిన ఒక సభ్యుడి వాటాకు మినహాయింపు ఉండేదట. మిగిలిన ఇద్దరు వాటాకు రిజిస్ట్రేషన్ విలువ మీద 1% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవాళ్ళట. అంటే 15,00,000 విలువైన ఆస్తిని ముగ్గురు కుటుంబ సభ్యులు సమానంగా పంచుకుంటే అందులో 5,00,000 మినహాయించి మిగిలిన 10,00,000 మీద 1% చొప్పున 10,000 స్టాంప్ రుసుము చెల్లించాలి. అలా కాకుండా సమానంగా లేకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎక్కువ ఆస్తి వస్తుందో వాళ్ళకి మినహాయింపు ఇచ్చేవాళ్ళట. మిగిలిన ఇద్దరు ఆస్తి రిజిస్ట్రేషన్ మీద విలువ మీద స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవాళ్ళట. అది ఒక గందరగోళం, ఎవరికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో జగన్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎక్కువగా పొందిన విలువ మీద 3% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు దాన్ని మార్చేసి 15,00,000 విలువైన ఆస్తులు పెద్ద కుమారుడి ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ 10,00,000 ఉంటాయి జగన్ టైంలో, రెండో కుమారుడికి 3,00,000, మూడో కుమారుడికి 2,00,000 చొప్పున ఉంటే మిగిలిన ఇద్దరితో పోలిస్తే పెద్ద కొడుకు ఆస్తి విలువ 5,00,000 దాకా అధికం. దీని మీద 3% చొప్పున 15,000 స్టాంప్ రుసుము చెల్లిస్తే రిజిస్ట్రేషన్ రుసుము కింద 0.5% చెల్లించేదా 2,500 కట్టేటటువంటి విధానం పెట్టాడు. మిగిలిన ఇద్దరి ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ 5,00,000 మీద 1% చొప్పున 5,000 కట్టాలి. రిజిస్ట్రేషన్ రుసుముగా రూ. 1,000 చెల్లించాలి. మొత్తం స్టాంపు రుసుము రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 23,500 అవుతుంది. అట్లాంటి స్టేజ్లో పెడితే ఇప్పుడు అలాగా 3.91 లక్షల మంది పట్టాలు రిజిస్ట్రేషన్ కాలేదట. ఇప్పుడు ఏదైతే 10,00,000 దాటితే రూ. 1,000, 10,00,000 లోపు అయితే రూ. 100 రిజిస్ట్రేషన్కి నిర్ణయం తీసుకుందట ప్రభుత్వం.